నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. మీరేమంటున్నారంటే 20-25 ఏళ్ల వరకు ఎప్పుడైతే పీక్ లో అందంగా ఉంటుంది అమ్మాయి అప్పుడే పనికి వస్తుంది, తర్వాత పనికి నేను అనట్లేదు, దట్ ఈస్ వన్ యాసెట్. ప్రతి ఒడికి ఉంటుంది, మగవాడికి కూడా ఒక యూత్ ఉంటుంది, నాకన్నా టాలెంటెడ్ ఇంకోటి రావచ్చు. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రిస్ట్రిక్షన్ ఇన్ ఎవ్రీ ప్రాపర్టీ. అది పర్మనెంట్గా అనేది ఏది ఉండదు, ఎవరికి ఉండదు. అబ్బాయిలకు ఉండే సో కాల్డ్ మేధో సంపత్తి అది ఇట్ ఏజెస్ లైక్ వైన్, అది పెరుగుతూ పోతుంది. నాట్ నెసరీ. ఎందుకంటే వాడికన్నా ఇంకో తెలివైన వాడు వచ్చినప్పుడు ఆ తెలివి మీనింగ్ ఉండదు. బికాజ్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ టైంలో నేను చాలా టాలెంట్ అవ్వచ్చు, చాలా తెలివిన అవ్వచ్చు. ఐ మైట్ నాట్ బి ది సేమ్ అనదర్ ఇయర్ లేటర్, బికాజ్ ఇట్స్ ఆల్ ఇన్ కంపారిటివ్. ఎనీథింగ్ విచ్ ఇస్ మెజర్డ్ ఇన్ కంపారిజన్, ఇట్ కాంట్ బి బై ఇట్ సెల్ఫ్. సో యు ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ సేయింగ్ దట్ అమ్మాయి తనకుండే బ్రహ్మాస్త్రం విచ్ ఇస్ హర్ బ్యూటీ, అది వాడుకుని ఏ విధంగా వాడుకోవచ్చు, వాడుకుని తను జీవితంలో పైకి రావాలనుకోవడం అది 100% correct. 100%. That's the ultimate liberation. Yeah. టాలెంట్ కోసం లేకపోతే అమ్మాయి యాక్టింగ్ అబిలిటీస్ చూసి అంటే నాకు అదే యాక్టింగ్ ఎబిలిటీ ఏంటండి? యాక్టింగ్ ఫస్ట్ ఇప్పుడు కొంకనా సేన్ ఉంది. కొంకనా సేన్ ఆర్ సంబడి లైక్ దట్ మైట్ బి బెటర్ యాక్ట్రెస్ దెన్ లెట్స్ సే కట్రీనా కైఫ్ ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఎవెన్చువల్లీ ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ, నాట్ బికాస్ ఆఫ్ ఫ్యాంటసీ ఇమేజ్. కట్రీనా కైఫ్ అనే అమ్మాయి ఒక ఫ్యాంటసీ ఇమేజ్, యూత్కి కానీ మెన్కి కానీ. అక్కడ మీకు పాపులారిటీ వస్తుంది, కానీ టెరిఫిక్ యాక్టింగ్ చేసేసి షబాన్ ఆజ్మీ లాగా చేస్తే వస్తుందా పాపులారిటీ? షబాన్ ఆజ్మీ ఎవర్, అది పాయింట్. అండ్ డోంట్ లుక్, మీ హోర్డింగ్ చూస్తారు ఒక బట్టలు అమ్మటానికి ఫ్యాంటాస్టిక్ లుకింగ్ క్రిస్టియన్ డియోర్ అని ఒక పర్ఫ్యూమ్ ఏదో ఉంది, లేకపోతే క్లోత్స్ ఉన్నాయి, మోడల్స్ ఉంటారు. మీరు ఎక్కడెక్కడ వచ్చి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి, ఐశ్వర్య రాయ్ అంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ చెప్పమంటారు. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేది ఒక పేషెంట్ ఉన్నాడు, బ్లడ్ ఇవ్వాలని మనసులోంచి రావాలి కదా. దానికి ఐశ్వర్య అందం ఎందుకు పెడుతున్నారు మీరు మధ్యలో? ఎందుకంటే అందానికి అట్రాక్ట్ అవుతారని వాళ్ళకి తెలుసు. ఒక అంద వికారమైన అమ్మాయిని తీసుకొచ్చి అమ్మని చూస్తాను, ఆ రక్తం అంతా బ్లడ్ డొనేషన్ ఏమని ఎవ్వరు రారు. సో ద ఉమెన్స్ బ్యూటీ ఈజ్ ఎ మేజర్ వెపన్ టు ఎంటైస్ అండ్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్, విచ్ ఈస్ నేచర్. సో ఇన్ అదర్ వర్డ్స్ ఆర్ యు సేయింగ్ పీపుల్ హు ఆర్ నాట్ బ్యూటిఫుల్ ఆర్ వీక్ in any way? That is in the relative thing, of course, yes. ఇప్పుడు ఒక మనిషికి టెరిఫిక్ మసిల్స్ ఉన్నాయి, నాకు లేవు. ఒకడికి చాలా తెలివి ఉంది, ఇంకోటికి లేదు. ఆ డిఫరెన్సెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఒకడేమో కంపెనీకి యజమాని ఉంటాడు, ఇంకోటి మేనేజర్ అవుతాడు, ఎవడో లేబర్ పని చేస్తాడు, ఇంకోటి ఊడిస్తూ ఉంటాడు. అందరూ మనుషులే, కానీ వాళ్ళకి కొన్న లెవెల్ డిఫరెన్స్ ఉన్నట్టే దీంట్లో కూడా అదే డిఫరెన్స్ ఉంటాయి. సో వర్మ గారి దృష్టిలో బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్. బ్యూటీ స్కిన్ డీప్, ఐ డోంట్ నో ఇస్ ద పాయింట్. స్కిన్ డీప్ అంటే షాలో, ఇదంతా షాలో. No, this is all beauty for me is one of the major things I want to live, you should live for. ఒక why you want to live, why are you born అనేది పొద్దున్న నుంచి రాత్రి వరకు లేకపోతే మేము చచ్చే వరకు చేసే దాంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ అంటే ఎందుకు నేను బతుకున్నాను, ఎందుకు ఉండాలి, ఏం చేయాలి అన్న దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఈజ్ ద హ్యూమన్స్ బ్యూటీ. మన సొసైటల్ స్ట్రక్చర్ అగైన్ గోయింగ్ బ్యాక్, మన వాల్యూస్లో ప్రేమ, మన వాల్యూస్ కదా ప్రపంచవ్యాప్తంగా లవ్ అనే కాన్సెప్ట్ని చాలా దే హ్యావ్ ఎంఫసైజ్డ్ ఇట్ క్వైట్ అ బిట్. ప్రేమ కామం కాదు, ప్రేమ నాట్, అందుకనే ప్రేమ పిశాచి అని అంటారు, ఎవరు కామ పిశాచి అంటారు. కరెక్ట్. ప్రేమ అనే కాన్సెప్ట్ కి మీరు అసలు ఎక్కడ? ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, అది దే ఆర్ వెరీ ఇంటర్లింక్డ్. అందుకని నేను ఫస్ట్ ఏమని చెప్పాను, నాకు అమ్మాయి అంటే చాలా ప్రేమ, సెక్షువల్గా నేను చూడను అంటే సత్యేంద్ర చెప్పిన ఆస్పెక్ట్ మీరు మళ్ళీ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వితౌట్ ప్రేమ ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ ఎంజాయ్ సెక్స్, బికాజ్ ఇట్ బికమ్స్ ఎ ఫిజికల్ యాక్ట్. ఆ ఎమోషన్ అనేది తోడైనప్పుడే యూ కెన్ ఎంజాయ్ ద యాక్ట్ ఆఫ్ సెక్స్, యూనో. లేకపోతే ఇట్ బికమ్స్ జస్ట్ లైక్ ఏ వాట్ యూ కాల్ ఒక యానిమల్, దాంట్లో పర్టికులర్ మూమెంట్లో ఉండి వెళ్ళిపోతుంది. సో దే ఆర్ ఇంటర్మింగిల్డ్, దే కెనాట్ బి సెపరేటెడ్. ఇప్పుడు ప్రేమ అనేది మీకు పిల్లల మీద ఉండొచ్చు, పెద్దల మీద ఉండొచ్చు, ఒక పర్టికులర్ దాని మీద ఉండొచ్చు, ఒక గ్రూప్ మీద కూడా ఉండొచ్చు. కానీ ఒక మగవాడికి అమ్మాయి మీద ప్రేమ అనేది ఒక సెక్షువల్ ఆస్పెక్ట్ లేకుండా ఉండటం అనేది కష్టం. ఓకే, అన్లెస్ ఒక సైకలాజికల్ కాంప్లెక్సిటీస్ ఒక్కొక్కసారి దాని వేరియేషన్స్ ఉండొచ్చు, యూనో. So I don't think they can be really separated. Sex is a very, very important part of love between a man and woman. So you are giving some, but does it wear out after some time? Yeah, it will wear out because when ఇప్పుడు డిజైర్ అనేది ఒక పర్టికులర్ ఎలిమెంట్ చూసి వచ్చింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒకడు at 4 years he dated this girl and had a very good sex life and this and everything. And ఒకసారి పెళ్లి చేసుకున్నాక ఇంట్లోకి వచ్చి ఉన్నాక షీ స్టార్టెడ్ పనుల మీద అరవటం మొదలుపెట్టింది. కోపం వస్తుంది పనుల మీద, ఏంటి అది అని. నాతో ఏం చెప్పాడంటే, రామ్ గారు
నేను ఎప్పుడు అరవలేదు నా సర్వెంట్స్ మీద, నా ఇంట్లో నా డ్రైవరు తను అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటి, కానీ తనకేంటి, తన దృష్టి డ్రైవరు వీడు వంటాడో ఏదో పని ఉంటాడు, కానీ ఈడు ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది అంతకుముందు, అది ఎప్పటి నుంచో తెలుసు, ఒక యాజ్ పీపుల్ హీ వుడ్ హ్యావ్ కనెక్టెడ్. కానీ ఇది ఎంత సిల్లీగా ఏంటి వాళ్ళ మీద అరుస్తావేంటి అంటే తన కోపం వస్తుంది, ఏంటంటే చేసిన దానికి అంటే నాకన్నా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా అని అమ్మాయికి ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ సిచ్యువేషను, దీని మొలాన హీ సెడ్ ఐ స్లోలీ స్టార్టెడ్ లూజింగ్ మై ఫీలింగ్ ఫర్ హర్. అలా ప్యాషన్ ఎలా పోతుందంటే బికాజ్ ఇట్స్ ఎ ఫీలింగ్ కనెక్టెడ్ టు దట్. నేను చాలా ఫీల్ అయినప్పుడే అమ్మాయి మీద ప్యాషన్ నాకు ఉంటుంది. ఎప్పుడైతే ఫీలింగ్ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ బి రిలేటెడ్ ఈవెన్ టు ఫిజికల్ ప్యాషన్, విచ్ ఇస్ ద రీజన్ దే బికమ్. మీరు పెళ్ళి అయినప్పుడు లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు పట్టుకుని ఉన్నవాళ్ళు ఒక 2-3 ఏళ్ళు అయ్యాక కొంచెం దూరంగా ఉంటారు. అండ్ ద వైఫ్ విల్ నాట్ ట్రై టు అట్రాక్ట్ ద మ్యాన్ సో మచ్. ఇంటికి వచ్చేటప్పటికి ఫస్ట్లో ఏమో బాగా మంచి ఇది తీసేసుకుని పర్ఫ్యూమ్ వేసుకుని మంచి ఏ బట్టలు వేసుకోవాలి అని కలుసుకోవడానికి వెళ్తున్నాను అనే ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆఫ్టర్ 2-3 years. ఆమె ఇంటికి వచ్చేప్పటికి చెమటతో ఉంటుంది, లేకపోతే ఏదో చేసి అనేదో అలా. సో ఐ థింక్ దట్ ఈజ్ రిలేటెడ్ టు దట్, బికాజ్ లవ్ అండ్ సెక్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఒకటి పోతే రెండు పోతుంది. ఒక మనిషికి ఇంకో మనిషికి ఆకర్షణ ఎందుకు ఉంటుందంటారు మీ దృష్టిలో? ఐఎమ్ షూర్, ఐ థింక్ ఇట్స్ అంటే ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ఫ్రమ్ మై మైండ్, దిస్ నో సైంటిఫిక్ డేటా టు ప్రూవ్ దిస్. నాకు ఒకటేంటంటే ఒక పర్టిక్యులర్ టైంలో మీరు ఏజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి మ్యాక్సిమం మీరు అంటే ప్రాక్సిమిటీ వలన అవ్వచ్చు, లేకపోతే ఆ టైంలో ఆ అమ్మాయి ఒక్కతే మీకు కనిపించి ఉండొచ్చు, అంటే మీకున్న సర్కిల్లో ఆ అమ్మాయికి మీరు అట్రాక్ట్ అవ్వచ్చు. షీ బికమ్స్ ఎ బెంచ్ మార్క్ ఐ థింక్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఈ టైప్ అమ్మాయి నాకు ఇష్టం లాంటి అమ్మాయి అంటే మీరు ఎలా సెగ్రిగేట్ చేస్తున్నారు, ఎక్కడో ఒక మెజర్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలి. సో నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో చదువుకుంటున్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్ లేబర్ ఉండేది, ఒక రైఫుల్ అని. ఐ ఫీల్ షీ ఈజ్ మై బెంచ్ మార్క్. ఏ అమ్మాయికి దగ్గరగా ఉంటే ఆ అమ్మాయిలు అందరూ నాకు ఇష్టం అవుతారు. అది మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. మీకు ఇళయరాజా అంటే చాలా ఇష్టం ఉన్నప్పుడు ఇళయరాజా టోన్స్లో ఉన్నదే మీకు ఇష్టం ఉంటుంది. సో యూఆర్ సెట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఇలాంటి అమ్మాయి, ఇలాంటి మ్యూజిక్, ఇలాంటి సినిమా, ఇలాంటి వాట్ ఎవర్ ఇంటీరియర్ డెకరేషను, నాకు ఇలాంటి కలరు, ఇవన్నీ కూడా ఐ థింక్ దే సెట్ అట్ వన్ టైం. సో రైఫిల్ ఈజ్ యువర్ బెంచ్ మార్క్. యా, రైఫిల్ ఫోటో చూడాలని చాలాసార్లు మీరు మెన్షన్ చేశారు. యా. సో కెన్ యూ డిస్క్రైబ్ అ ఫ్యూ క్వాలిటీస్? క్వాలిటీస్ ఫస్ట్ ఎప్పుడు మాట్లాడలేదు ఆమె మీద. ఇది ఆమె ఇప్పుడు లాంగ్ షాట్లో చూడడానికి, లాంగ్ షాట్లో ఐ థింక్ షీ హ్యాడ్ ద మోస్ట్ అమేజింగ్ థైస్ ఐ హావ్ సీన్. అది మెయిన్ పాయింట్. ఓకే, వి గాట్ ద పాయింట్. యా. సో యూ డోంట్ వాంట్ టు హియర్ ఇట్, అది నేను చెప్పేది. ఎందుకంటే మీకు నేను చెప్తాను ఎందుకో. దిస్ ఇస్ పబ్లిక్ టీవీ. ఫైన్, ఇట్స్ పబ్లిక్ టీవీ ఆఫ్ కోర్స్. పబ్లిక్ టీవీలో మీరు ఐ యామ్ సేయింగ్ వాట్ ఐ యామ్ టు సే. ఇప్పుడు ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయితో మీ కళ్ళ కన్నా మీ థైస్ ఎక్కువ ఇష్టం అని చెప్పాను అనుకోండి, థైస్ని ఎందుకు మీరు కించపరుస్తున్నారు? థైస్ కూడా మీ ఉమెన్ పార్టీ కదా, కళ్ళు ఏం చేస్తున్నాయి, థైస్ కూడా ఏదో చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఎందుకు మీరు కించపరుస్తున్నారు అంటే ఈ ప్రోగ్రామింగ్ వలన. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షర్ట్ ప్యాంట్ వేసుకుని ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? షర్ట్ లేకుండా వచ్చి కూర్చోవచ్చు కదా. షర్ట్ లేకుండా ఎందుకంటే నాకు 6 ప్యాక్ లేదు కాబట్టి మీ కళ్ళకి అనవసరంగా ఇరిటేషన్ వస్తుందని నేను కప్పిపుచ్చుకున్నాను. అదే రీజన్. I don't think that's the reason. Is that the real reason? That's the only reason. There is a societal framework. We have. Of course, obviously. I know. Yeah, correct. Similarly, thighs. Yeah. కొన్ని సబ్జెక్ట్స్ మనం పబ్లిక్ టీవీలో మాట్లాడడం కాబట్టి నేను మాట్లాడేసాను, మీరు కావాలంటే కట్ చేసుకోండి. నేను మాట్లాడతాను, మీరు కావాలంటే మీరు కట్ చేసుకోండి, లేకపోతే చూసేవాళ్ళు టీవీ ఆఫ్ చేసేమనండి. ఈ టాపికే అసలు డెఫినెట్లీ ఇట్ డ్రా లాట్ ఆఫ్ అటెన్షన్. ఐ హోప్ ద రైట్ అటెన్షన్, నాట్ ద రాంగ్ అటెన్షన్. బికాస్ వై డూ థింక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బహుశా బిగినింగ్లో అడగాల్సిన క్వశ్చన్. చాలా పర్సనల్ చాయిస్ అండ్ పర్సనల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. దీని ఇంత బహిరంగంగా పబ్లిక్గా మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటని చాలా మంది మీ ఫేస్బుక్లోనే అడుగుతారు, నా ఫేస్బుక్లో. బహిరంగంగా మాట్లాడకపోతే దట్ ఇస్ హోల్ పాయింట్ ఆఫ్ ద డిబేట్. యూఆర్ టెలింగ్ వాట్ ఈస్ ఇన్నర్ థింగ్. ఇఫ్ మీరు ఫేస్ చేయకపోతే దాని ట్రూత్ని, ద క్వశ్చన్ ఆఫ్ ఎక్స్పాండింగ్ యువర్ థాట్ ప్రాసెస్ డజంట్ అరైజ్. సో అలాంటప్పుడు ఏ టాపిక్ మాట్లాడాల్సిన అవసరం లేదు. సెక్స్ గురించి మాట్లాడటం ఐ బిలీవ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ లైఫ్. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ వితౌట్ దట్. There are so many human beings who are living beautifully, who are celibate. Are they? I am not so sure. చాలా మంది ఆశ్రమాల్లో చాలా మంది బ్రహ్మచర్యం తీసుకుంటారు కావాలని. I personally think ఆశ్రమాల్లో maximum sex జరుగుతుంది. And you know enough babas already మీరు చూసారు అది. No, I am not. See, anywhere ఒక man and woman normal functioning ఉండి వాళ్ళు ఏమన్నా ఒక జబ్బులో లేకపోతే రకరకాల ఏదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సెక్స్ అనేది ఉంటుంది. యాజ్ సింపుల్ as that. చాలా మంది వింటున్నారు.